సహాయం చేయండి దేవా. వాక్యమిత్రుని దాసుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏడంతల ఆత్మచేత అభిషేకించండి. మీరు మాతో నాతో కూడిచ్చిన ఒక్కరితో నాయన మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఏ మాటలైతే మాట్లాడబోచున్నారో ప్రతి హృదయాన్ని స్పందించండి. ప్రతి వారికి నా ప్రభా మంచి ఆదరణ కలిగించి అద్భుతాలు జరిగించి ఈ కూడిక ద్వారా నా ప్రభా వచ్చిన ప్రతి వారు ఆశీర్వదించబట్టుకు కృప చూపి సహాయం ఇచ్చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. లేచి దయచేసి కోరస్ పాడుకొని దేవుని నామమును మహిమపరచుదాం. హల్లెలూయా. దివిని దిగి భువికి వచ్చిన యేసయ్యా నిన్న నీడు నిన్నే కొలుతునయ్యా. నిన్న నేడు యేసయ్యా నిన్న నేడు నిన్ను కొలుతునయ్యా. పాపులను మార్చుచున్న మెస్సయ్యా నిన్న నేడు నిన్ను కొలుతునయ్యా. పాపులను మార్చుచున్న మెస్సయ్యా దివిని దిగి భూమికి వచ్చిన యేసయ్యా నిన్న నేడు యేసయ్యా నిన్న నేడు నిన్ను కొలుతునయ్యా. పాపులను ఆత్మతో సత్యంతో ఆరాధించాడు. ఆయన దివి దిగి ఈ భూమికి వచ్చాడు. ఆత్మదేవుని స్తోత్రం. గ్లోరీ. అవును ప్రభు, పాపులను మార్చడానికి వచ్చావని ఆరాధిస్తున్నాము తండ్రి. అవును తండ్రి. ఆకాశము భూమి అయినా నీదేనయ్యా, లోకములో సృష్టి అంతా నీదయ్యా. ఆకాశము భూమి అయినా నీదేనయ్యా, లోకములో సృష్టి అంతా నీదయ్యా. నిన్న నేడు యేసయ్యా నిన్న నేడు నిన్ను కొలుతునయ్యా. పాపులను మార్చుచున్న యేసయ్యా నిన్న నేడు నిన్ను కొలుతునయ్యా. పాపులను మార్చుచున్న యేసయ్యా. జాబ్ చేసు. ఈ భూమి అయినది, ఆకాశం అయినది, లోకములో ఉన్న సృష్టి అంతా అయినదే. అవును, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. చుక్కలైనా చంద్రుడైనా నీదేనయ్యా, వెలిగేటి సూర్యుడైనా నీదయ్యా. చుక్కలైనా చంద్రుడైనా నీదేనయ్యా, వెలిగేటి సూర్యుడైనా నీదయ్యా. నిన్న నేడు యేసయ్యా నిన్న నేడు నిన్ను కొలుతునయ్యా. పాపులను మార్చుచున్న యేసయ్యా నిన్న నేడు నిన్ను కొలుతునయ్యా. పాపులను మార్చుచున్న యేసయ్యా దిగి భూమికి వచ్చిన యేసయ్యా నిన్న నేడు యేసయ్యా నిన్న నేడు నిన్ను కొలుతునయ్యా. పాపులను మార్చుచున్న యేసయ్యా. ఆమేన్ ఆమేన్. థాంక్యూ ఫాదర్. అవును తండ్రి. చుక్కలు నీవి, ఆ చంద్రుడు నీదే, వెలిగేటి సూర్యుడు నీదే ప్రభు. అవును నాన్న. థాంక్యూ ఫాదర్. గాలినా సూర్యమైనా నీదేనయ్యా, వెలిగేటి సూర్యుడైనా నీదయ్యా. గాలి అయినా నీరు అయినా నీదేనయ్యా,
పైకి రెండు చేతుల పైకి ఆరాధించాలి. నిన్న నేడు నిన్నే నేను కొలుతున్నయ్యా, పాపులను మార్చుతున్నావు యేసయ్యా, రోగులను మార్చుతున్నావు యేసయ్యా. నిన్న నేడు యేసయ్యా, నిన్న నేడు నిన్నే నేను కొలుతున్నయ్యా, గాలి అయినా నీవేను యేసయ్యా, నీరు అయినా నీవేనయ్యా యేసయ్యా, చుక్కలైనా చంద్రుడైనా నీదేనయ్యా, అంటే నీ అగ్ని అయినా నీదయ్యా. నిన్న నేడు యేసయ్యా, నిన్న నేడు నిన్నే నేను కొలుతున్నయ్యా, పాపులను మార్చుతున్నావు యేసయ్యా, నిన్న నేడు నిన్నే నేను కొలుతున్నయ్యా, పాపులను మార్చుతున్నావు యేసయ్యా, రోగులను మార్చుతున్నావు యేసయ్యా, పాపులను మార్చుతున్నావు యేసయ్యా, రోగులను మార్చుతున్నావు యేసయ్యా. ఆకాశము భూమి అయినా నీదేనయ్యా, దివిని దిగి భూమికి వచ్చిన అవును తండ్రి, ఆకాశం నీదే, ఆ భూమి నీదే, ఆ చుక్కలు నీవి, ఆ చంద్రుడి నీదే, ఎలిగేటి సూర్యుడైనా నీది ప్రభు, మండుచున్న అగ్ని నీదే, గాలి నీదే, నీరు నీదే, పొంగేడు సముద్రము నీదే, సర్వ సృష్టి నీదే, ఈ ఎలుగు నీదే, సమస్తము నీదే ఉన్నది. అందుకే ప్రభు, నిన్న నేడు యేసయ్యా, నిన్న నేడు నిన్నే నేను కొలుతున్నయ్యా, పాపులను మార్చుతున్నావు యేసయ్యా, నిన్న నేడు నిన్నే నేను కొలుతున్నయ్యా, పాపులను మార్చుతున్నావు యేసయ్యా. హల్లెలూయా, యేసయ్యా, యేసయ్యా. ఎలుగుచే మహనీయుడా, ఎలుగును నింపే మహనీయుడా. ఆమేన్, ఆమేన్. థాంక్ యూ బాబా. అవును తల్లి, ఈ సర్వ సృష్టి నీది, ఈ లోకము నీది ప్రభు, లోకములో ఉన్న గడ్డి పోసైనా నీది, ఎలుగునిస్తున్న వెలుగు నీది, ఆకాశము నీది, భూమి నీదే, చుక్కలు నీవే, చంద్రుడి నీదే, ఎండుచున్న అగ్ని నీదే. హల్లెలూయా ప్రభు. అందుకే నిన్న నేడు రేపు ఏక బ్రతుకు దినములన్నీ నిన్ను ఆరాధించడానికి వచ్చిన బిడ్డలను నడిపించినావు తల్లి. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, అలాగే ఉండండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, మంచి దేవుడా, నీ స్తోత్రం నా తండ్రి. ఈ సమయంలో నా తండ్రి ప్రాంతానికి నాయన నడిపించినందుకయ్యా నీ స్తోత్రం స్తోత్రం నా తండ్రి. మా ఆత్మీయ తండ్రి నాయన దాసులందరూ నాయన ఈ ప్రాంతాన్ని నడిపించి ఈ ప్రాంతాన్ని నాయన నువ్వు ఆస్వాదించి దీవించినందుకయ్యా నీ స్తోత్రం స్తోత్రం నా తండ్రి. ఇప్పుడు వరకు నాయన పాటలు ఎందు వాయిద్యాలు ఎందు అన్నిటి ఎందు సహాయపడినందుకు నీ స్తోత్రం స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మను ఆయన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీద నాయన నీ ఆత్మతో నింపినందుకయ్యా నీ స్తోత్రం స్తోత్రం నాయన. చిన్న ప్రార్థన ఆయన, ఈ ముందున్న కార్యక్రమం విషయంలో అన్ని విషయాల్లో నాయన నువ్వు తోడుగా ఉండి సహాయపడి ముందుకు నడిపించమని ప్రార్థించి బతిడుగుతున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దేవుని వాక్యాన్ని విందాం.
హల్లెలూయా. దేవుని నామన స్తోత్రాలు. కూడి వచ్చిన దేవుని జనాంగ సమూహమునకు, అలాగే వేదికని ఆశీనులై ఉన్న దైవజనుల సమూహానికి, అలాగే నా ఆత్మీయ తండ్రికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మనకి ఇచ్చిన కొద్ది సమయమైనా దేవుని సన్నిధిలో మనం గడిపే సమయం, ఆ కొద్ది సమయంలో మన హృదయాన్ని, మన మనస్సుని దేవుని వైపు మళ్ళించి దేవుని మాటలు విని దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. హల్లెలూయా. దిక్కులు చూడకుండా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో ఆయన మాటలను జాగ్రత్తగా విని మనం ఆశీర్వాదాలు పొందుదాం. అలాగే మన విన్న లేఖనాలే మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అనేక మంది రాజుల దగ్గర నుంచి అధికారులు, అధిపతులు, శతాధిపతులు, ప్రధానులు, అనేక మంది దేవుని మందిరమును కట్టించి దేవుని ఆరాధించి స్తుతించి దేవుని నామాన్ని ఘనపరిచిన కుటుంబాలు చాలా ఉన్నాయి. మన పరిశుద్ధ గ్రంథంలో మనం వినున్నాం. ఈ దినాన కొద్ది సమయంలో మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక రాజు ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట విని ఆయన మనసు ప్రేరేపించబడి దేవుని మందిరము కట్టడానికి ముందుకొచ్చి తన జనుల్ని, ప్రజల్ని, దేవుని బిడ్డల్ని ఆరాధించుకోవడానికి ఆ రాజు సమయాన్ని అనుకూలపరిచాడంట. హల్లెలూయా. క్లాప్స్ కొట్టి దేవుని నామం కనపడదాం. తీసుకోండి మీ పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 23వ వచనంలో రాయబడింది. నేను చదువుతాను. పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి, బాగా వినాలి, సకల జనులను నా వశము చేసి యూదా దేశమందు యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు? బాగా వినాలి. మీరు ఎవరు ఆయన జనులై ఉన్నారు? వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎంత చక్కగా ఆ రాజు ఒక ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట విని దేవుని కార్యం, దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకొని ఆ పని సంపూర్ణం చేశాడు. హల్లెలూయా. దేవుని ఆలయం కట్టుకొనుట. ఇక్కడ మనం చూసినట్లయితే లోకమందున్న సకల జనులను నా వశము చేసి, దేవుడు చెప్తున్న మాట ఏమాటండి? లోకమందున్న సకల జనులను నా వశము చేసి. ఎవరు వశము? దేవుని వశము మనం. హల్లెలూయా. ఇప్పుడే మన మధ్యలో దైవ సేవకులు కీర్తన పాడారు కదండి. లోకములో ఉన్న సర్వము సృష్టి ఆయన సృష్టించింది. హల్లెలూయా. నీవు కూడా ఆయన సొత్తే. హల్లెలూయా. ఇక్కడ సకల జనులని దేవుడు ఎందుకు పలికాడంటే, ఉన్నవారని కాదు, లేని వారని కాదు, పేదవారు ధనికులని కాదు,
కొద్ది వారిని కాదు, కానీ సకల జనులందరినీ ఆయన వశములో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఈరోజు మనం ఎవరి వశములో ఉంటున్నాం? లోకమనే లోక ఆశల వశమును మనం పడిపోతున్నాం. అలాగే దేవుడు సృజించిన మనిషి, ఈ మనిషి దేవుని ఆరాధించడం విడిచిపెట్టి దేవుడు సృజించిన మనిషి వశములో పడిపోతున్నారు. హల్లెలూయా. ఈరోజు మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం? ఈ లోకములో విలువైనది, వెల కట్టలేనిది అది ఏదైతే ఉందో మీకు తెలుసునా? చెప్పాలి. విలువైనది, వెల కట్టలేనిది ప్రాణం. హల్లెలూయా. విలువైనది ప్రాణం, వెల కట్టలేనిది ప్రాణం. అటువంటి ప్రాణాన్ని మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను బ్రతికించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఇష్టపడుతున్నావా? ఎలా ఉంటున్నావు? నా కొరకు నువ్వు చనిపో అంటే నువ్వు చనిపోతావా? కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి, ప్రేమామయుడు, ఆయన ప్రేమ కొలత లేనిది, ఇంత అంత లేదు, కొలవలేని ప్రేమ ఆయన మన మీద కనబరిచి తన విలువైన ప్రాణాన్ని మన కొరకు ధారపోసి ఆయన సజీవుడిగా 3వ దినాన లేచి మనల్ని బ్రతికించడానికి ఆయన ఈ లోకానికి సశీలుడిగా మనిషి కుమారుడిగా వచ్చున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం బాగా దేవునిలో మనం గమనించిన విషయం ఏమిటంటే, ఎందుకొరకు ఆయన మన కొరకు చనిపోయాడు? మనం బ్రతికించడానికి, నిత్య జీవంలో ఉంచడానికి మన కొరకు ఆయన చనిపోయినాడని మనం గ్రహించినట్లయితే నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఎవరు ఆయన జనులై ఉన్నారు వారు బయలుదేరి వెళ్ళండి. ఎక్కడికి? దేవుని సన్నిధికి, దేవుని ఆరాధించడానికి. ఆయన జనులు ఎవరు? ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను, ఆయన లేఖనాల్ని అనుసరించి ఎవరైతే నడుచుకొని జీవిస్తారో వారు ఆయన జనులై ఉంటారు. వారికి ఆయన తోడు నీడగా ఉంటుందంట. హల్లెలూయా. ఎవరైతే ఆయన చిత్త ప్రకారం జరిగించి ఆయన మాట ప్రకారం జీవిస్తారో వారికి దేవుని తోడు ఉంటుందంట. హల్లెలూయా. ఎవరైతే ఆయన పరిశుద్ధమైన రక్తంలో కడగబడ్డారో, నేను పరిశుద్ధుణ్ణి, మీరు పరిశుద్ధులై ఉండండి. ఇక్కడ ఏం చూస్తున్నాము? దేవునిలో పక్షపాతం చూడలేదు, సమానత్వం చూస్తున్నాం. నేను పరిశుద్ధిని, నాలాగా మీరు పరిశుద్ధులుగా జీవించండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ప్రేమమయుడు. మన పోలిక చొప్పున నరులను చేద్దాము అని దేవుడు ఒక కమిటీ వేసుకుని, ఇక్కడ చూసినట్లయితే మన పోలిక చొప్పున, ఇక్కడ ఏం చూస్తున్నాము? దేవునితో సమానంగా మనము కూడా ఉండాలని, నీవు కూడా ఉండాలని ఆయన సృష్టిలో దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మనం సేవిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు, జీవగల దేవుడు. ఆయన పోలిక చొప్పున మనల్ని నిర్మించి ఉంటే ఈరోజు అటువంటిది సర్వ సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టి వైపు మనం తిరుగుతున్నాం. దేవుని ఆరాధించడం విడిచిపెట్టేసి లోక ఆశల వశంలో మనం పడిపోతున్నాం. మనం గమనించినట్లయితే సముద్రం చూసిన వాళ్ళు ఎంతమంది? మీ హస్తం పైకెత్తండి. సముద్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక. సముద్రము మన చూసినంత కనుమేరగా సముద్రము నీళ్లు కనపడుస్తుంది. అంటే మనం ఎంచోపైన ఆ సముద్రం చూడాలనిపిస్తుంది. ఆనందం, సంతోషించాలని మనకి అక్కడ విడిచిపెట్టి రాబుద్ది కాదు. ఇక్కడ చూసినట్లయితే సముద్రము సాదృశ్యము లోకము. హల్లెలూయా. లోకములో పడితే మనం దేవుణ్ణి ఆరాధించడానికి సమయం దొరకదు. హల్లెలూయా. లోకవశంలో పడిపోతాం. ఇక్కడ సముద్రములో ఒకటి ఉంది, గమనించాలి.
ఉప్పు అది కనిపిస్తుందండి. సముద్రంలో నీళ్ళు కనిపిస్తాయి కానీ ఉప్పు కనిపిస్తుందా? ఉప్పు మన కంటికి కనిపించదు. ఉప్పులో 2 గుణాలు ఉన్నాయి, ఒకటి చెడు గుణము, ఒకటి మంచి గుణము. హల్లెలూయా. చెడుని తీసివేసే గుణం అంటే ఒక వస్తువు చెడిపోకుండా ఉండడానికి ఉప్పు వేస్తామయ్యండి. ఒక వస్తువు చెడిపోకుండా ఉండడానికి ఉప్పు వేస్తాం. అలాగే ఏదైనా ఒక పదార్థము రుచి రావాలంటే ఉప్పు వేస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే 2 గుణాలు ఉప్పులో ఉన్నాయి. ఆ విధంగా లోకములో చెడు ఉంది, మంచి ఉంది. నువ్వేది కోరుకుంటావు? ప్రియ సహోదరి సహోదరుడా, లోకములో మంచి ఉంది, చెడు ఉంది. అంటే మేలైన మార్గం మంచి, చెడు మార్గం ఎంచుకొని నిత్యజీవం కోల్పోతావా? మేలైన మార్గం ఎంచుకొని నిత్యజీవం పొందుతావా? హల్లెలూయా. ఈ మేలైన మార్గం అంటే మన యేసయ్య మార్గము మేలైన మార్గము. ఇది మంచి మార్గము. హల్లెలూయా. ఈ మార్గములో ఆనందము, హల్లెలూయా, సంతోషము, హల్లెలూయా, సమస్తము ఆ మార్గములో మనకుందని. ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని మనం పొందాలంటే మేలైన మార్గం ఏది ఎంచుకో. ఇది మంచి మార్గము. హల్లెలూయా. ఈ మార్గాన్ని మనం విడిచిపెట్టి తిరిగినట్లయితే నిత్య జీవం కోల్పోతాం. హల్లెలూయా. కాబట్టి మనమే దేవునికి ఒక ఆలయముగా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే కోరేసు రాజు దేవుని మాటకి లోబడి అనుసరించి ప్రవక్త మాటను బట్టి ఇక్కడ మందిరం కట్టించి దేవుని ఆరాధించడానికి కట్టి ఉండొచ్చు. కానీ ఆత్మానుసారంగా అయితే మనమే దేవునికి మందిరం. హల్లెలూయా. ఈ మందిరములో, హృదయం అనే ఆలయంలో ఎవరుంటారండి? మందిరంలో ఎవరుంటారు? మందిరంలో ఎవరుంటారండి? దేవుడు ఉంటాడు. హల్లెలూయా. మనము ఆలయముగా ఉన్నట్లయితే మన హృదయంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరెవరు? దేవుళ్ళతో సమానం. మీరందరూ దేవుళ్ళు. హల్లెలూయా. అటువంటి దేవుడిని మన హృదయంలో పెట్టుకొని మనం ఎలా జీవిస్తున్నాం? హల్లెలూయా. ఒక చోట రాయబడి ఉంది, మీ పరిశుద్ధ గ్రంథంలో చదవగలిగినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. హల్లెలూయా. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదని మీరు ఎరుగరా? దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం దేవునికి ఒక ఆలయముగా ఉంటున్నామా? ఎలా ఉంటున్నాం మన జీవితాలు? దేవుని ఆరాధించే మనము దేవుని నీ హృదయంలో ఆయన ఏమీ కోరుకోలేదని ఆయన చిన్న చోటు అడుగుతున్నాడు. హల్లెలూయా. నీ ఆస్తి అంతస్తులు కోరుకోలేదు, నీ ధన భాగ్యాలు ఆయన కోరుకోవట్లేదు. నీ హృదయంలో చోటు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మనం చేర్చుకుంటామో హృదయంలో యేసయ్య ఉంటే ఎలాంటి అపవాదిగాడు మన దగ్గరికి రాలేడు. హల్లెలూయా. యేసయ్య తరిమి కొడతాడు. హల్లెలూయా. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుని ఆలయము మనమే పాడు చేసుకుంటున్నాం. చెడు అలవాట్లకి, చెడు బానిసత్వానికి, లోక అలవాట్లకి బానిసలైపోయి మనమే దేవుని దూరం చేసుకొని మనం నిత్యజీవం కోల్పోతున్నాం. మరొక చోట రాయబడి ఉంది, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, జీవము గల దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా? హల్లెలూయా. మనం జీవం గల దేవునికి ఒక ఆలయముగా ఉండాలంట. హల్లెలూయా. మనం సేవిస్తున్న దేవుడు జీవం గల దేవుడు. అలాంటిది జీవం గల దేవుని మనం ఆరాధిస్తున్న మనము మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని పక్కన పెట్టి, దేవుని ఆరాధించే సమయాన్ని పక్కన పెట్టి, ఆ సమయానికే లేనిపోని పనులు కల్పించుకొని దేవుని దూరం చేసుకుంటున్నాం. దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆలయాన్ని మనమే ఆయనకి ఒక ఆలయముగా
మనమే ఆయనకి ఒక దేవాలయముగా నీ హృదయంలో దేవుణ్ణి చేర్చుకున్నట్లయితే దేవుని నిత్య జీవంలో ఉంచుతాడు. అలాగే ఒక చోట రాయబడిన యెజ్రా గ్రంథం 2వ అధ్యాయము 68వ వచనం చదువుకున్నట్లయితే నేనే చదువుతాను. కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో ఉండు యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకును కానుకలను స్వేచ్ఛార్పణలుగా అర్పించిరి. హల్లెలూయా. క్లాప్స్ కొట్టి దేవుని కనబడదాం. కుటుంబ ప్రధానులు, కుటుంబంలో ఉన్నవారందరూ ఈరోజు ప్రేమ సువార్త కూడిక ఉన్నది దేవుని సన్నిధిలో అని కుటుంబ సమేతముగా ఇంటిల్లిపాది నేను నా ఇంటి వారందరూ యెహోవాని సేవించాలి అని తాత్పర్యం కలిగి వచ్చిన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే కుటుంబం సమేతముగా వచ్చి దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో స్వేచ్ఛార్పణలు అర్పించారంట. స్వేచ్ఛార్పణలు అంటే దేవుని హృదయపూర్వకముగా దేవుని ఆరాధించడం, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, అదే స్వేచ్ఛార్పణలు దేవునికి అర్పించడం, అదే దేవునికి మనమిచ్చే కానుక. హల్లెలూయా. కొంతమంది మేము దేవునికి కానుకలు ఇస్తున్నాం, దశమ భాగాలు ఇస్తున్నాం. కాదు, కానుకలు ఇచ్చినా దశమ భాగాలు ఇచ్చినా అది కాదు. కానీ దేవుని నువ్వు ఎంతవరకు ఆరాధిస్తున్నావు, దేవుని నువ్వు ఎంతవరకు స్తుతిస్తున్నావు, దేవుని నామాన్ని నువ్వు ఎంతవరకు గణపరుస్తున్నావు. ప్రియ సహోదరి సహోదరుడు, అలా మన జీవితాలు దేవుణ్ణి ఆరాధించే వారంగా, స్తుతించే వారంగా మనం ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. మరొక చోట రాయబడి ఉంది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనం చదువుకున్నట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. మనం ఆయనకి, పరిశుద్ధాత్మ దేవుడికి మనం ఒక ఆలయముగా ఉండాలంట. మీరు ఎరుగురా, మీరు తెలుసుకోరా, ఇట్నే ఉంటారా, నా బ్రతుకు అంతే, నా జీవితం అంతే, నేను ఇట్నే జీవిస్తాను, నేను ఇట్నే బ్రతుకుతాను అనేవారు ఉండరు కొంతమంది. హల్లెలూయా. మీరని చెప్పలేదు, కొంతమంది ఉన్నారు. కాబట్టి దేవుణ్ణి మనం విడిచిపెట్టకుండా, ఇప్పుడు మనం ఎవరు సొత్తు అంటండి? దేవుని సొత్తు. హల్లెలూయా. నీవు నీ సొత్తు కాదు, నువ్వు దేవుడు సృష్టి. హల్లెలూయా. అటువంటిది సృష్టికర్తని మనం ఆరాధించడం విడిచిపెట్టేసి లోకాన్ని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. లోక ఆశలను ఆరాధిస్తున్నారు. దేవుడు క్షమిస్తాడండి? ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోతే ఆయన క్షమించే దేవుడు క్షమిస్తాడంటే, దేవునికి కాని పని చేస్తే ఆయన క్షమిస్తాడా? హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటను అక్కడ మనం చూసినట్లయితే కోరేషు రాజు ప్రవక్త మాటకు లోబడి ఆయన మాట నెరవేర్చుకున్నాడు. దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడు. ఈరోజు నువ్వు దేవునికి ఏ మాట ఇస్తున్నావు? ఆయన మనసు ప్రేరేపించబడి దేవుని ఆలయం నిర్మించి దేవుని ప్రజలు దేవుని ఆలయంలో స్తుతించే భాగ్యాన్ని కల్పించాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవునికి ఏ మాట ఇస్తున్నావు? ప్రభువా, గడిచే దినాలు ఏదో గడిచిపోయినాయి, ఇక మీదట మిమ్మల్ని విడిచిపెట్టమయ్యా, మిమ్మల్ని వెంబడించే వారంగా మేము ఉంటాము. తీర్మానం చేసుకో దేవుని సన్నిధిలో. మాట ఇచ్చి, ఆయన మాట తప్పని దేవుడు. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు. కాబట్టి మనం మాట్లాడే దేవుణ్ణి, జీవగల దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము మన జీవితాలు ఎలా ఉన్నాయి మనం తెలుసుకొని జీవించినట్లయితే నిత్య జీవం పొందుతామని చివరిగా మరొక మాట చెప్పి ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక
7వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ప్రభువునందు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు ఆమేన్ హల్లెలూయా. ఆ ప్రకారమే స్వతంత్రులుగా ఇప్పుడు మనం స్వేచ్ఛగా మనం జీవిస్తున్నామంటే ప్రభు తోడే. హల్లెలూయా. ప్రభు తోడు లేకపోతే మనం స్వేచ్ఛగా జీవించలేం. ఏ పని చేసినా స్వేచ్ఛగా చేయలేం. కాబట్టి మనం ఏది చేసినా దేవునికి అంగీకారంగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేసినా దేవునికి అంగీకారంగా ఉండాలి. హల్లెలూయా. ఏ పని చేసినా దేవునికి అంగీకారంగా. ఎప్పుడైతే మనం ఆ దేవునికి అంగీకారంగా మనం జీవిస్తామో దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. అక్కడనే 23లో చదువుకున్నట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:23లో మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక ఆమేన్. మనుషులకు మన దాసులం కాకూడదండి. మనం ఎవరికి దాసులంగా ఉండాలంటే దేవునికి మాత్రమే దాసులుగా ఉండాలి. అలా దేవుని ఆరాధించే వారంగానే మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనం అలా దేవునికి మాత్రమే దేవుని మాత్రమే ఆరాధించేవారుగా, దేవునికి మాత్రమే మన దాసులుగా మనం జీవించినట్లయితే ఆయన ఆశీర్వాదాలు మనం పొందుతామని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు చాలా చక్కగా ఇంతవరకు మనతో మాట్లాడిన ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసినట్టయితే అమ్మాయికి ఫస్ట్ చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుంటారు అందరూ తల వంచినట్లయితే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనములు ప్రభువా. నాయనా నాయన నీ దాసులు నిలబెట్టుకుని ప్రభువా, ఇదిగో దేవా తండ్రి నాయనా, ఈ ప్రేమ సువార్త కూడికల్లో ప్రభువా నాయనా మీరెంతగానో ప్రభు నీ దాసులు నిలబెట్టుకుని ప్రభువా. అయ్యా మీరు ప్రభువా నాయనా మా దేహము ప్రభు నీ ఆలయం ఉందని ప్రభువా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీకు వందనాలు డాడీ. ఇదిగో ప్రభు నాయన, అవును నాయన, మేమందరము నాయన నీ ఆలయమై ఉన్నాము ప్రభువా. నీ ఆలయాన్ని మేము పాడు చేసే బిడ్డగా కాక ప్రభువా, నీ ఆలయాన్ని మేము బాగు చేసే బిడ్డగా ప్రభువా. అనేకమైన ఆలయాలు ఉన్నాయి ప్రభువా, మమ్మల్ని బాగు చేసినట్లు ప్రభువా ప్రతి ఒక్క ఆలయాన్ని మీరు బాగు చేయండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని మీరు కడగండి నాన్న. నీకు వందనములు ప్రభువా. నాయన మేమందరము ప్రభువా నీ ఆలయమే ఎరిగి ప్రభు నాయన అయ్యా మమ్మల్ని మేము మోసపరుచుకునేవారిగా కాక ప్రభువా. అయ్యా నీ యందు ప్రభువా, అయ్యదిగో ప్రభు నీ ఆలయాన్ని మీరు ఎలాగైతే ప్రభు మీరు మాకు అప్పచెప్పి ఉన్నారో అదే పరిశుద్ధంగా ప్రభువా మరలా నీ తండ్రి ప్రభువా నీ ఆలయాన్ని మీకు అప్పచెప్పేంత వరకు నీకు ప్రభు నమ్మకమైన బిడ్డలకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ ప్రేమలో ప్రభువా అనేకులకు పంచాలి ప్రభు నాయన. ఈ దాసులు ప్రయాసం వ్యర్థము కాకుండానట్లు ప్రభువా, ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండానట్లు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నాయన ప్రతి ఒక్క మోకాళ్ళు ప్రభువా నీ నామములో వంగాలి, ప్రతి ఒక్క నాలుక నిన్ను స్తుతించాలి బాబు.
నాయన అటు రీతిలో ప్రతి ఒక్కరికి ప్రభు రక్షణ మారు మనసు దయచేసి నీ సేవకులు ప్రయాసన ప్రార్థము కాకున్నట్లు ప్రభు అనేక ఆత్మలు నీ పరలోక రాజ్యము చేర్చి నీ నామానికి మహిమకరంగాను దీవెనకరంగాను మీరు జరిగించమని ప్రభువా. నాయన ఇదిగో మొదటి ప్రభు ఆరాధనలు మీరు ఉన్నారు, మీరే సహాయం దయచేస్తారు, మీరే మేలుతో మరదం తృప్తిపరచమని, మీరే మహిమయు ఘనతయు ప్రభావం పొందమని మా ప్రియుడను రక్షకుడును యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామను బట్టి అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. చప్పటి కూడా దేవుని మహిమపరుచుకుందాం. మన ప్రభు, మన రక్షకుడు, మన దేవుడు ఇంతవరకు మనల్ని నడిపించాడు. హల్లెలూయా. ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాలుగా సేవ చేస్తున్నాం. ప్రియులారా, తిరుపతి పట్టణాన్ని దేవుడు ప్రేమించి తిరుపతి పట్టణంలో అనేక ప్రాంతాల్లో నలుమూలల ప్రభువును ప్రార్థించేవారు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. మనం ఇంతవరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ప్రభు కృపలన ప్రియులరా, ప్రేమ సువార్త, ప్రేమ కూడికలు, చప్పటి కూడా దేవుని మహిమపరుచుకుందాం. ప్రేమ సువార్త స్వస్థత కూడికలు. ఇది 14వ యానివర్సరీ. అంటే ఇక్కడ మందిరం కట్టి 14 సంవత్సరాలు, సేవ ప్రారంభించి ప్రియులరా ఈ ప్రాంతపు సేవ 30 సంవత్సరాలు. హల్లెలూయా. 50 సంవత్సరాలుగా తిరుపతిలో దేవుణ్ణి ప్రకటిస్తున్నాం. చప్పటి కూడా దేవుని మహిమపరుచుకుందాం. దేవుని మహాకృప. దేవుడు ప్రియులరా లోకముని ఎంతో ప్రేమించాడంట. లోకముని ఎంతో ప్రేమించాడంట. మనిషి కూడా ప్రేమ తెలిసిన మనిషే ఉంటాడు. తనకిష్టమైనటువంటి వస్తువుల్ని ప్రేమించడం ప్రతి మనిషికి ఆనవాయితీగానే ఉంటుంది. అయితే మనిషి శరీరధారిగా రాకముందే సర్వ సృష్టి ప్రియులరా కలక్క ముందే ఆయన లోకాన్ని ప్రేమించాడు. దేవుడు పైనుంచి చూసినప్పుడు దేవుడు ఆత్మ ప్రియులరా ఆయన చూసినప్పుడు నిరుమాయంగా ఉందంట, వెలుగు లేదంట. ఆయన వెలుగు కలగమన్నాడు. ఎందుకంటే ఆయన ప్రణాళిక మనిషిని చేయాలని ఉన్నది, అనాది సంకల్పం. అందువల్ల ప్రియులరా ఫస్ట్ మనిషిని చేయకముందు మనిషికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేశాడు దేవుడు. మనిషికి కావాల్సిన ఏర్పాట్లన్నీ దేవుడు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసి ఇంట్లోకి ఎలాగా గృహప్రవేశం చేస్తామో ఆ విధంగా దేవుడు లోకాన్ని ప్రియులారా అలంకరించాడు. కొండలు, లోయలు, సముద్రాలు, వృక్షములు, జంతువులు అన్నిటితో అలంకరించాడు. ఆ తర్వాత మనిషిని ఆయన పోలికతో చేశాడు. మనిషి ఎవరైనా సరే, మనిషి
ఒక సింహం ఉందనుకోండి, సింహం మనిషి పోలిక కాదు. చిరుతపులి ఉందనుకోండి, చిరుతపులి సింహ పోలిక కాదు. పోలికలు చాలా ఉన్నాయి. అయితే దేవుని పోలికతో మనిషి ఉన్నాడు, మరి ఏరొక పోలిక కాదు మనిషి. మనిషిని దేవుడు ఆయన గౌరవించాడు, లెక్కలేక తీసుకున్నాడు. అందువల్ల మనిషి చేయబడిన తర్వాత పాపిగా చేయబడ్డాడు, మనిషి పరిశుద్ధంగా చేయబడ్డాడు. అయితే మనిషి ఆలోచనల వలన, దేవునికి ఇష్టంగా ఆలోచన వలన మనిషి పాపి అయిపోయాడు. మనిషి శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత లోకమే అపవిత్రం అయిపోయింది. లోకమే అపవిత్రమైపోయింది. అపవిత్రము చేయడమే కాకుండా మనిషి ఎప్పుడు బ్రతికుండాలనే కోరుకుంటున్నాడు, ఎప్పుడు ఆశలు కలిగే మనిషి ఉంటున్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చింది ప్రియులారా, ఆయన స్వార్థానికి కాదు, ప్రతి మనిషి రక్షణ కొరకి ఆయన వచ్చాడు. ప్రతి మనిషి విమోచన కొరకి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చింది మతం కోసం కాదు, కులం కోసం కాదు ప్రియులారా, కులకట్ల కోసం కాదు. కులకట్లలో, మతకట్లలో ప్రియులారా బంధించబడినటువంటి వారి కొరకును, పాపము ద్వారా బంధించబడినటువంటి వారి కొరకును ఆయన వారిని పాపము నుంచి విడిపించి శాపము తొలగించుటకు ససురుడిగా ఈ లోకానికి హల్లెలూయా. మనిషి రక్షించబడాలంటే ప్రియులారా పరిశుద్ధమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు. ఈ కేబుల్ ఏమైంది? ఈ కేబుల్ ఎందుకు మార్చారమ్మా? పరిశుద్ధుడిగా వచ్చాడు. ఆత్మదేవుడై శరీరం ధరించుకొని వచ్చాడు. మనుషులు రక్షించడానికి మనిషి తన ఇష్ట ప్రకారం తన జీవితాన్ని శాపానికి మార్చుకుంటున్నాడు. ఆ శాపం నుంచి విడిపించుటకు ప్రభువైన యేసుక్రీస్తు తన విలువైన ప్రాణమని బలి చేయడానికి వచ్చి బలి చేశాడు యేసు ప్రభు. అంచేత ఈరోజు అనేకులు, కొందరు వారి మతంలో ఉన్నప్పటికైనా, వారి కులంలో ఉన్నప్పటికైనా అనేకులు యేసుక్రీస్తుని నమ్మి నా కొరకి తన ప్రాణమని, ప్రాణమంటే ప్రియులారా చూడండి, మనుషులలో విలువైన మనుషులు ఉన్నారు, సాధారణమైన మనుషులు ఉన్నారు. ఈ సాధారణమైనటువంటి మనుషులకి ప్రియులరా యేసయ్య త్యాగము వారికి ఆలోచన లేకుండా, వారి మార్గాన్ని మార్చుకోకుండా నా కొరకు ప్రభు వచ్చాడు. ప్రియులరా నా కొరకు ప్రభు వచ్చాడు అన్న విషయం నాకు తెలియదు అన్న వాళ్ళు ఉన్నారా మీలో? ప్రభు నా కొరకు వచ్చాడు, ప్రతి మనిషి కొరకు వచ్చాడు. మీరు చర్చకు పెట్టుకున్నారు లేదో కానీ ప్రభు వచ్చింది ఎందుకంటే ప్రతి మనిషి కొరకు వచ్చాడు, ప్రతి మనిషికి రక్షకుడై వచ్చాడు, ప్రతి మనిషి విమోచకుడై వచ్చాడు. మనిషి రక్షించబడి విమోచించబడడానికి ప్రియులరా ఏ ఎండో బంగారాలు సరిపోవు, తనధాన్యాలు సరిపోవు, మిద్దె మేడలు సరిపోవు. ఏమండి, మనిషిని రక్షించుటకు సరిపోవలసినటువంటి రక్తం, పవిత్ర రక్తం, పరిపూర్ణ రక్తం
ప్రభు అయిన యేసుక్రీస్తు సింధించడానికి ఇష్టపడి వచ్చాడు. హల్లెలూయా. ప్రియులారా, ప్రాణము రక్తములో ఉంటుంది. బాడీలో, శరీరంలో ఉన్న రక్తమంతా ఖర్చయిపోయిన తర్వాత నీరు వచ్చాయి. ఇప్పుడు ఆయన ప్రాణాన్ని తండ్రికి అప్పచెప్పాడు. తెలుసా, మనిషి పాపం నుంచి విడిపించడానికి విలువైన రక్తాన్ని కార్చాడు, పరిశుద్ధమైన ప్రాణాన్ని బలి చేశాడు. మీరు చర్చగా పెట్టుకోండి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడని. పెన్షన్ కాదు వచ్చింది, కులపక్షాన్ని కాదు వచ్చింది. ప్రియులరా, ప్రాంతీయ పరీక్షను కాదు వచ్చింది, సకల జనుల రక్షకుడై వచ్చి. చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త చాప్టర్ 3:16 రాయండి. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును. ఎందుకు మార్చారు కేబుల్? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను సువార్తలో చదవండి. మన మిక్సర్ పెట్టచ్చు కదా, ముందే చెప్పాను నీకు, మన మిక్సర్ పెట్టమని. దాని మీద నీకు అలవాట్లేదు. పబ్లిక్ మీటింగ్ కదా, వీడియో పోతా ఉంది, అర్పిస్తారు మీరు. దేవుడు లోకమని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు, దేవుణ్ణి నమ్మిన ప్రతివాడు నశించడు. నమ్మకం ఉందా? నాశనకరమైన రోగాలు వస్తున్నాయి, శాపాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, కాటకాలు వస్తున్నాయి. ప్రియులరా, ప్రభు రాకడ చాలా శీఘ్రముగా ఉన్నది. విలువైన ప్రాణం పెట్టిన నీ కోసం ఆలస్యం చేస్తూ ఆయన లోకముని ప్రేమించాడు. అంటే ఒక బార కాదు, ఒక అడుగు కాదు, ఎంతో ప్రేమించాడు. ప్రేమకు రూపం నా తండ్రి యేసని కొనియాడేను నా హృదయ భాగము. ప్రేమకు రూపం నా తండ్రి యేసని కొనియాడేను నా హృదయ భాగము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా. ప్రేమకు రూపం నా తండ్రి యేసని కొనియాడెను నా హృదయ భాగము. నా జీవితం మధురముగా మార్చినని, మధురమైన ప్రేమతో నా హృదయము నింపినని. నా జీవితం మధురముగా మార్చినని, మధురమైన ప్రేమతో నా హృదయము నింపినని. కొనియాడెను, కీర్తించెను, కొనియాడెను, కీర్తించెను. యేసుని నా హృదయ భాగము, యేసుని నా హృదయ భాగము. ప్రేమకు రూపం నా ప్రేమకు రూపం, నా ప్రేమకు రూపం నా తండ్రి యేసుని, నా తండ్రి యేసుని. లోక పాపము కొరకై తాను సిలువ మోసెనని, పాప నివారణకై పరమ వైద్యుడు
తాను సిలువ మోసెనని పాప నివారణకై పరమ వైద్యుడాయనని కొనియాడేను కీర్తించేను కొనియాడేను కీర్తించేను తండ్రి యేసుని నా హృదయ భాగము తండ్రి యేసుని నా హృదయ భాగము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ప్రియులారా, ప్రేమను చూడడానికి ప్రియులారా యేసయ్యలోనే చూడొచ్చు. ఆ ప్రేమ ఎందుకంటే లోకముని ప్రేమించుటకు ఆయనలో ఉన్నది ప్రేమ. ఆయనకు ఒక కుటుంబం ఉండి ఆ కుటుంబం కొరకు కాదు, ఆయనకి తల్లిదండ్రులు ఉండి ఆ తల్లిదండ్రుల కొరకు కాదు, ఆయనకి అన్నదమ్ముళ్ళు అక్కచెల్లెలు ఉండి వారి కొరకు కాదు. నిస్వార్థమైన ప్రేమ. ప్రేమించింది ఎందుకంటే ఆయన ప్రాణము పెట్టడానికి ప్రేమించాడు. నశించిపోతున్న నీకు, కుషించిపోతున్న నీకు, నీ ప్రాణ రక్షణకి ఆయన విలువైన ప్రాణం పెట్టాడు. మనిషిగా శరీరధారిగా వచ్చిన మనిషి నీలాగనే శరీరధారిగా ఆయన వచ్చినప్పటికీ ఆయన ఆత్మదేవుడై ఉన్నాడు, పరిశుద్ధతలో పరిపూర్ణుడై ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు, పరిపూర్ణుడై ఉన్నాడు. నమ్మండి, నమ్మినట్లయితే నమ్మితే విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. తండ్రి అయిన దేవుడు, మనిషివైన నీవు నిత్య జీవం పొందినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీరధారిగా ఓ మనిషి నీ కొరకి తండ్రిని దేవుడు ఆయన్ని ఈ లోకానికి నీ కోసము అనుగ్రహించాడు. దేవుడు అనుగ్రహం ఉంటే జరుగుతాయి అంటాం కదండి. నీ ప్రాణరక్షణకి దేవుడు అనుగ్రహము పంపబడింది. ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. పశ్చాత్తాపడు. ఇంతవరకు నీ వయసు ఎంతైనా ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు శరీరంలో బ్రతుకుతున్నావు, మనిషిగా మసులుకుంటున్నావు, జీవిస్తున్నావు, నీ ఇష్టం నెరవేర్చుకుంటున్నావు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడని విశ్వసించినట్లయితే రక్షించబడతావు, విమోచించబడతావు, నిత్య జీవంలో ప్రవేశిస్తావు. నీ నోటితో ఒప్పుకుంటే చాలు. నీ ధనధాన్యాలు కోరుకోలేదు ఆయన ప్రేమ దేవుని బిడ్డరా, నీ ప్రాణ రక్షణ కోరుతున్నాడు. మనిషికున్న కోరిక వేరు, యేసయ్యకున్న కోరిక వేరు. మనిషికున్న ప్రేమ వేరు, యేసయ్యకున్న ప్రేమ వేరు. మనిషి ప్రేమ మనుషులు కనిపించినంత వరకే. మనిషి కనుమరుగైతే మళ్ళీ మనిషిని ప్రేమించరండి. నా సైడేనంతే, మీ సైడేనంతే. అయితే యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ, తరగని ప్రేమ, ఎడవని ప్రేమ, మరవని ప్రేమ. ఎవరు ప్రేమించాడు? ప్రేమించింది ఎవరిని? లోకముని ప్రేమించాడు అని కాదు, కానీ ఎంతో ప్రేమించాడు. కొలతలేని ప్రేమతో ప్రేమించినాడు, కొలతలేని ప్రేమతో ప్రేమించినాడు. లోకమునెంతో ప్రేమించినాడు, కొలతలేని ప్రేమతో ప్రేమించినాడు. ఆమేన్. ప్రేమ కొన్న లోతు
ప్రేమించాడు. మనుషులు కొలవలేని ప్రేమతో ప్రేమించాడు. సవాల్, ప్రాణం పెట్టుడు సవాల్. అది విలువైన ప్రాణం. మనుషులలో ఇవ్వబడిన నామము ఆమె పైనామమే పరిశుద్ధమైన నామం. ఆమె పరిశుద్ధమైన నామం, పరిపూర్ణమైన నామం. ఆమె ఆమె పరిశుద్ధమైన నామం, పరిపూర్ణమైన నామం. ఆమె గ్లోరీ. థ్యాంక్ యూ ఫాదర్. ఇదే రక్షణ గడియ. ప్రేమ సువార్త, ప్రేమ సువార్త. ఎందుకంటే లోకమును ప్రేమించింది. ఎందుకంటే నీవు దేవుని పోలికై ఉండి నీ పాడలవాటల్లో నాశనకరమైన దొంగ ఊబిలో దిగిపోతున్న నీ కొరికి మనిషి ప్రేమించాడు. ఈ గడిలో మారకపోతే శిక్ష తప్పదు. త్వరగా రాబోతున్నాడు ఆయన. నీ కొరికి సమయాన్ని ఇచ్చాడు. మారడానికి ఇప్పుడే పశ్చాత్తాపడు. 17 అంటాడు, లోకమును తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు చేయుటకు దేవుడు ఆయన్ను లోకములోనికి పంపలేదు. అబేన్. లోకంలో ఉన్నవారంతా ఒకసారి మీ హస్తం చూపిస్తాడు. లోకంలో ఉన్నవారంతా వీళ్ళందరూ పరలోకంలో ఉన్నారు. ఈ ప్రసంగంతో వీళ్ళు ధనిలైపోయినారు. హల్లెలూయా. పోనీ శరీరంలో ఉన్న వాళ్ళంతా వాళ్ళందరూ తిరుపతి తెలుగు నేను మాట్లాడేది. శరీరంలో ఉన్నవాళ్ళు. యేసయ్య కూడా అన్నాడు, నాకు ఒక శరీరం అమర్చితివి. ఆయన ఆత్మదేవుడై శరీరధారిగా వచ్చాడు. శరీరంలో ఉన్న వాళ్ళందరూ ఆమేన్ హల్లెలూయా. అయితే పరలోకానికి పోరండి. హల్లెలూయా. మహిమ కలిగిన శరీరం ధరించుకొని వెళ్ళాలి. కాబట్టి ఈ రోజు నుంచి ఈ తోలు ఓడ తీసి పెట్టేసేయాలి. ఎవరు ఓడ తీసేది? ఈ ఇళ్ళ మధ్యలో కానీ లేకుండా బయట అయితే నేనే ఓడ తీసుంటా. అందరి తోళ్ళు ఇళ్ళ మధ్యలో. కాబట్టి ప్రియులారా, మీకు మీరే ఓడ తీసుకోండి. ఎవరిని ప్రేమించాడు? లోకముని. లోకంలో ఎవరున్నారు? మనం ఉన్నాం. మనుషులు ఉన్నారు. అందరూ పాపం చేసి లేదండి, లేదా ఒప్పుకుంటారా లేదా? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు కృపకి దూరం అవుతున్నావు. దేవుడు అనుగ్రహించు కృప. ప్రియులరా, ఆ కృపలలో వన్స్ నిత్య జీవం. ఆ నిత్య జీవితానికి మనిషి, స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, వృద్ధులైనా సరే, యవనస్తులైనా సరే, మధ్యవయసులైనా సరే, ఆ కృపకు దూరం అవుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు నశింపక నిత్య జీవంలో ప్రవేశిస్తారు అని దృఢముగా సాక్ష్యం ఇవ్వబడతాం. ఈ లోకం గతించిపోబోతుంది. ఈ లోక నటన గతించిపోబడుతుంది. అయితే మనిషి కొరికి సమయము పొడిగించబడతా ఉంది. కాబట్టి ఈ రాత్రి, రేపు కాదు, ఇప్పుడు ఈ క్షణము ఏం ఒప్పుకోవాలి? ఆయన అద్వితీయ దేవుని కుమారుడు అని ఒప్పుకో. ఏమంటాడండి? అద్వితీయ కుమారుడు అని కానీ,
అద్వితీయ కుమారుడుగా పుట్టిన వానియందు విశ్వాసంతో ప్రతివాడు నశించడు. ఎంతమందికి ఆశ ఉంది? నశించకూడదు, నశించకూడదు, నశించకూడదు. అయితే ఎవరు నమ్మాలి? ఎవరు నమ్మాలి? లోకంలో ఉన్నది దేవుడికి ఇష్టంగా ఉంది ఏది? నమ్మినట్లయితే నిత్యము ఎవరు జీవించరు. హల్లెలూయా. ఎండినాది బంగారం నాది. లాజర్ని పిలిచి, లాజర్ని వెండి తీసుకో, ఇసాకుని పిలిచి, ఇసాకుని బంగారం తీసుకొని చెప్పాల. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను మీకు. ప్రియులు గమనించండి, దేవుడు తన మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. రాజుగారు, పారశీకపు దేశం రాజుగారికి, కోరేష్ గారికి నా మందిరం కట్టించు అని ఆర్డర్ వేశాడు. ఆర్డర్ వేస్తే సమయం అయింది కాబట్టి మేము పంపించేస్తాను, రేపు ఇందాం. ప్రియులరా, ఆయన కుటుంబ భారంగా ఉన్న అన్ని కుటుంబాల్లో ప్రధానులు పిలిపించాడు. 2 దినవృత్తాంత గ్రంథములో నుండి 36:23లో మనం చదువుకో. పారశీక దేశపు రాజు అయిన కోరేషుకు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందులు దేవుడికి ఆకాశమందులు దేవుడైన యెహోవా లోకములో సకల జనులను నా వంశమున చేసి ఉన్నాడు. లోకములో ఉన్న ప్రజలందరినీ నా వంశాన్ని చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన భారతదేశానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు లోకములో ఉన్న ప్రజలందరికీ ఆయన రాజుగా ఎన్నికైనట్టుగా దేవుడు ఈయన్ని ఆ దేశంలో ఉన్న ప్రజలకి రాజుగా చేశాడు. తదుపరి దేశమందున్న యెరూషలేములో నాకు మందిరం కట్టించమని ఆర్డర్ అయింది. అందువల్ల ఆయన జనులు ఎవరై ఉన్నారో మీరందరూ బయలుదేరండి. ఎక్కడికి? మందిరము కట్టించటానికి, మందిరములో ఆయన్ని సేవించటానికి. ఆ మందిరం కట్టించింది ప్రియులారా విలువైన మానులతో ఆ మందిరం కట్టించాడు. విలువైన మానులతో కట్టించడానికి కుటుంబ ప్రధానులలో, మీ కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరంటారో అలాగనే యోధా ప్రజలలో నుంచి అనేకులని, ప్రధానుల్ని, ప్రియులరా ఆ శాఖలలో ఉన్నటువంటి ప్రధానుల్ని, గవర్నమెంట్లో, ప్రభుత్వంలో కొన్ని శాఖలు ఉంటాయి. ఆ శాఖకు ఒక ప్రధాని ఉంటాడు. కాబట్టి గవర్నమెంట్ ఆఫీసుల్లో కలెక్టర్ గారు, ఐపీఎస్ ఆఫీసర్ గారు ఇలా ఉంటారు కదండి. అలాగా ప్రధానులందరినీ బయలుదేరమనండి. హల్లెలూయా. ఆ తర్వాత వారి దాసులను కూడా బయలుదేరమనండి. వారందరూ చూడండి ప్రియులరా, 2360 మంది, 2360 మంది ప్రధానులు. వారి దాసులు వచ్చేసి ప్రియులరా 7307 మంది. మొత్తం టోటల్ చేయి 2000 ఒక 7 2 ఎంత అయింది? 7 2 9000. 9697 మంది అంత సైన్యం. 7337 మంది అయినారు సైన్యం. ఈ సైన్యం అంతా ఎవరికో? ఎందుకంటే దేవునికి మందిరం కట్టడానికి, ప్రియులారా మానులు తేవడానికి. తెచ్చిన తర్వాత ఆ ప్రధానులు ప్రియులారా ఆ మానులను పొదగడానికి
బంగారం పనికి బంగారము, ఎండి పనికి వెండి, రాగి పనికి రాగి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇలా ఆ మానుల్ని ప్రొద్దుగుట్టుకో. అప్పుడు ఈ మానులతో మందిరముని కట్టడం ప్రారంభించారు. ఆ పనివారికి ప్రియులరా, వీరే వారు తెచ్చిన దాంట్లోనే ప్రియులరా లేవీలతో కలిసి అక్కడ బాధ్యత కలిగిన వాళ్ళని ఏర్పరిచి వారికి జీతాలు ఇచ్చి పని చేపించారు మందిరం కట్టడానికి. హల్లెలూయా. ఇది ఎవరు చేశారంటే ప్రియులరా, దేవుని పక్షాన ఉన్న దేవుని ప్రజలే బయలుదేరారు. ప్రధానులు ఎవరో ఒక సన్నవాళ్ళు కాదండి, సన్నవాళ్ళు కాదు. కాబట్టి ఈరోజు మన ద్వారా ప్రియులారా మందిరం కట్టబడడానికి మనం ప్రేరేపించినట్టయితే, ఈ మందిరం కాదండి, మనమే ఒక ఆలయమై ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించుటకు మనం ఒక ఆలయమై ఉన్నాం. ఈ ఆలయంగా మార్చబడడానికి ప్రియులారా, ఇక్కడ చూసారా, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసంతో ప్రతివాడును నశింపక. హల్లెలూయా. కాబట్టి మనం ఆలయంగా మార్చబడాలి. 18లో చదువు, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు, కానీ విశ్వసింపనవాడు దేవుని అద్వితీయ కుమారునిగా ఆయన యందు విశ్వాసం ఉంచలేదు కనుక అతనికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడినది. ప్రకటన గ్రంథం 20:12. తమ క్రియలు చొప్పున మృతులను తీర్పు పొందిరి. తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇంతకు ముందే, ఇప్పుడు చదువు, నేను చెప్పింది చదువున్నాను. ఎక్కడ చదువుతున్నావు? మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ వీరికి ప్రియులరా ఈ ముందే తీర్పు తీర్చబడినది. హల్లెలూయా. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు నా రక్షకుడని, నా విమోచకుడని పశ్చాత్తాపడి మీరు విశ్వసించినట్లయితే, విశ్వసించిన వారు తీర్పు లేక రారు. తీర్పు లేక ఎవరు వస్తారంట? విశ్వసించిన వారు తీర్పు లేకొస్తారు. తీర్పు తీర్చబడి ప్రియులరా నిత్యము సుఖము లేని, సుఖజీవము లేని ప్రాంతానికి వెళతారు. అది ప్రియులరా మన బైబిల్ భాషాంతరం ఏం చెప్పబడిందంటే, కటిక చీకటి, అక్కడ అగ్ని ఉంటుంది, అగ్నిగుండం అని. ఆ అగ్నిగుండములో వేయబడతారు ప్రభువుని నమ్మకపోతే. నా మతం వేరు, నీ మతం వేరు కాదు, మతకర్త కాదు, కులకర్త కాదు. ఆయన ప్రేమని దేవుని బిడ్డరా, సకల ప్రజల రక్షకుడు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అపొస్తలుల కార్యం 10:36-37లో ఉందన్నమాట. ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రభు యేసుక్రీస్తు ద్వారా సమాధానకరమైన సువార్తని ప్రకటించి, ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏం సువార్త తెచ్చాడు? సమాధానకర్త, సమాధాన సువార్త. సమాధానం లేదు, సమాధానం లేదు, సమాధానం అనుకుంటాం కదా. ప్రభువైన యేసుక్రీస్తు సమాధానకర్త. యేసుక్రీస్తు ఉన్నవారికి సమాధానం యుగాయుగాలు. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరి కొరకు వచ్చాడు? ప్రభువైన యేసుక్రీస్తు ఎవరిని ప్రేమించాడు? కులమును ప్రేమించలేదు, మతాన్ని ప్రేమించలేదు, ప్రాంతీయాన్ని ప్రేమించలేదు, భాషను ప్రేమించలేదు. నశించిపోతున్న మనిషి, నాకేలే మిద్దెలున్నాయి, మేడలున్నాయి, ఆస్తులున్నాయి, వెండి బంగారం అనుకున్నావేమో, అవి నీకు దేవుడిచ్చాడు. అయితే
నీవు ఏమై ఉన్నావు? నీకున్న ఆస్తి, నీకున్నటువంటి పేరు నిన్ను రక్షించదు. రక్షించే దేవుడు, ఆయన పేరు యేసు క్రీస్తు. యేసు క్రీస్తు ఆయన పేరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవా వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని విశ్వసించకపోతే తీర్పులోకి వస్తావు. విశ్వసించినట్లయితే తీర్పులోకి రావు. డైరెక్ట్గా ప్రియులారా నిత్య జీవులోకి వెళ్ళిపోతావు. కాబట్టి నీవు ఈ లోకంలో నాకేం తక్కువ లేదనుకుంటావేమో, మంది మార్బల్లో ఉన్నారనుకుంటారేమో, వస్తు వాహనాలు ఉన్నాయి అనుకుంటావేమో. అవి నీ ఉన్నంత కాలం దేవుడు నీకు ఇచ్చాడు. నీ ఇల్లు వాకిళ్ళు దేవుడు నీకు ఇచ్చాడు. నీకు అవసరత దేవుడు నీకు ఇచ్చాడు. నిన్ను ప్రేమించి, నిన్ను గణపరిచి, నీకు ఏమి తక్కువ చేయకూడదని నీకు మెరుగైన జీవితాన్ని, మెరుగైన వస్త్రాల్ని, మెరుగైనటువంటి ఘనమైన పేరుని దేవుడు నీకు ఇచ్చాడు. ఇప్పుడు నీకున్న పదవి దేవుడిచ్చాడు. ఇప్పుడు నీకు ఇచ్చిన స్థానము దేవుడిచ్చింది. ఏ స్థానంలో ఉండి ఆ స్థానాన్ని నమ్ముకున్నావేమో, ఆ స్థానం శాశ్వతం కాదు. నా ప్రేమైన నా తల్లిదండ్రులారా, ఆ ఆస్తి శాశ్వతం కాదు. నా ప్రేమైన అన్నదమ్ములారా, అక్కచెల్లెలారా, శాశ్వతం అనేది ఒకటి. ఇప్పుడే నిర్ణయించుకో. యేసుక్రీస్తు నమ్ముతానని. నువ్వు నమ్ముతుంది మనిషిని కాదు. నువ్వు నమ్ముతుంది ఏదో ఒక పరిశుద్ధుని కాదు. పరిశుద్ధతలో పరిపూర్ణుని నమ్మమని ఇంతవరకు దేవుడు నీతో మాట్లాడినాడు. మనిషి నీతో మాట్లాడింది మనిషి కాదు, దేవుడే మాట్లాడినాడు. నిన్ను కనపరిచి నీకు విలువ ఉంది, నీకు ఘనత, మీరు గణపరచబడ్డారు. ఎలా గణపరచబడ్డావంటే ఆయన పోలికతో గణపరచబడ్డావు. నువ్వు ఏదో పోలిక కాదు. దేవుడు నీలాగే ఉంటాడు. నువ్వు కావాలంటే ఇప్పుడు మిర్రర్లో చూసుకో నీ ఫేస్, యువర్ ఫేస్. అద్దములో చూసుకో, మీ ముఖము అద్దములో చూసుకోండి. నీ ఉన్నట్టే దేవుడు ఉంటాడు. ఎంత ప్రేమ మనిషి నీపైన, ఎంత జాలి మనిషి నీపైన, ఎంత కనికరం మనిషి నీపైన. దేవుడులాగా నిన్ను చేశాడు. నీకు ఘనత ఆయన పోలిక నీకు ఇచ్చాడు. ఆయన పోలిక నీకు ఇచ్చి నీకోసం ప్రార్థన చేయబోతున్నా. నీ మనస్సాట ఇప్పుడే ఒప్పుకో. కన్నీరు పెట్టి ఇంతకాలం వృధా అయిపోయింది. ఇంత సమయం వృధా అయిపోయింది. ప్రార్థన నీకు ఇచ్చిన 70, 80, 90, 100, 10 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవగల తండ్రి, కృప కలిగిన దేవా, దయగల మీకు స్తోత్రములయ్యా. మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు మీకే కలుగును గాకయ్యా. ఆ ప్రేమ ఏ మనిషిలో చూడలేం. ఈ సమయమున, ఈ సాయంకాల ఈ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహిమపరచుటకు ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకై నాన్న మీకు స్తోత్రములయ్యా. ఇదిగో నా తండ్రి, ఇంతవరకు నాన్న ఈ యొక్క మిమ్మల్ని ఆరాధించుటకు మీ కృపతో నింపినందుకు స్తోత్రములు. ఈ సాయంకాల సమయమున అయ్యా ఈ బిడ్డలు నీ సన్నిధిలో చేరి ఇదిగో నీ సేవకులు నీ వాక్యాన్ని పరిశుద్ధ లేఖము నుండి అయ్యా మర్మమైన మాటలు, గూఢమైన మాటలు అయ్యా మనుషులు నీ ఆలయమునైనా మీ కొరకు మమ్మల్ని ఏర్పరిచారయ్యా. మీరు ఈ ఆలయంలో ఉంటానన్నారయ్యా. హృదయమే నీ ఆలయమునైనా మా హృదయాల్లో మీరు నివసించినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా మా హృదయపూర్వకంగా మా ఆత్మతో, సత్యముతో, మా పూర్ణ మనసు, ఆత్మతో మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహింపరిచే వారిగా చేయమని అడుగుతున్నాం. ఇంతవరకు నాయన నీ ప్రియబిడ్డలు అయ్యా మాకు ఇచ్చినట్టు దైవజనులు నిలబెట్టి మాట్లాడినందుకే మీకు స్తోత్రములు. ఇన్న వాక్యాన్ని
మీరు ఆశీర్వదించండి, దీవించండి అన్న. వాక్యం విన్న ప్రతి నీ బిడ్డ హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారముగా జీవించినట్లుగా మీ కృప దయచేయండి నా తండ్రి. ఈ మైకా ద్వారా వింటున్న ఈ శబ్దం ఎంతవరకు వెళుతుందో వారందరూ ఈని రక్షణ, మారు మనసు, బాప్టిసాలు పొందినట్లుగా మీ కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు రక్షించబడాలయ్యా. మీరే నిజమైన దేవుడు, రక్షించేవాడు అయ్యా. మీరే లోక సృష్టికర్త. మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని గణపరిచి, మహిమపరిచినట్లుగా కృప దయచేయమని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరూ మీ ఎదుట మోహరించి, మీ సన్నిధిలో మోహరించి, మిమ్మల్ని ప్రార్థించి, గణపరిచి, మహిమపరిచినట్లుగా కృప దయచేయండి. కూడి ఉండ ప్రతి నిబిడిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ మొదటి దినమున మొదటి ఆశీర్వాదాలతో దీవులతో నింపి నా తండ్రి, రేపు జరగబోయే కూడికలో కూడా మీరుండండి. రేపు జరగబోయే మీటింగులో మీరుండి, మీరే ఈ యొక్క మీటింగులను జయకరముగా జరిగించమని, అనేక సంవత్సరములు మీరు అక్కడ పర్యంతరం వరకు ఘనముగాను మహిమగాను నిన్ను ఘనపరిచినట్లుగా, మిమ్మల్ని మహిమపరిచినట్లుగా మీ కృప దయచేయమని అడుగుతున్నాం. ఈ యొక్క యేసు మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న ప్రతి సేవను మీరు ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి ఒక్కరిపై మీ ఆత్మను మెండుగా కుమ్మరించండి. ప్రతి హృదయంలో మీరుండండి. వారి అక్కర్ల అవసరతలు తీర్చండి. ప్రతి ఒక్కరికి స్వస్థత ఇవ్వండి, జ్ఞానాన్ని దయచేయండి, ఆత్మతో నింపి అయ్యా పరిశుద్ధతను ఇచ్చి మీరే మాకు తండ్రిగా, దేవుడుగా, సృష్టికర్తగా, ఆరాధ్య దైవగా, మా రక్షకుడుగా నీ లోకములో ఉండి మమ్మల్ని రక్షించమని, నీ సన్నిధిలో మీ కృపలో ప్రేమలో బలపరచమని యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అలా కళ్ళు మూసుకున్నట్టయితే. దయగల మా తండ్రి, మా ప్రేమ గల మా నాయన, ఈ సాయంకాల వేళ సమయంలో మీ సన్నిధిలోకి మమ్మల్ని అందరినీ నడిపించిన విధమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన రక్షణ సువార్తను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ రక్తమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రతి మానవాళి కొరకై ప్రాణమును పణముగా పెట్టిన దేవా మీకు వందనాలు. పాపులైన మా కొరకై మీ శ్రేష్టమైన అమూల్యమైన రక్తమును మానవులైన మా అందరి కొరకై కాచినందులకై మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. మీ దాసులను బలముగా వాడుకున్న విధమును బట్టి మీకు వందనాలు. విత్తబడిన వాక్యం మంచి నేల మీద విత్తబడిన విత్తనము వలె అది 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. అవును ప్రభు. మీ దాసుడు చేయి ఈ గొప్ప పరిచర్యను నా తండ్రి బహు బలముగా ఈ సేవలు దాసుని వాడుకొని అనేక ఆత్మల సంపాదనకై వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. రాజ్య సువార్తను విస్తరింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యముగా నా తండ్రి, ఈ దాసునితో ఉన్న సేవకులందరిని బట్టి, ఈ పరిచర్యలు పాలు పంపులు పొందుచున్నటువంటి అయా బిడ్డలందరిని బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా మరి ఎక్కువగా ఈ రాజ్య విస్తరణ కొరకై మీ బిడ్డలో ప్రయాసపడినట్లుగా అనేక మందిని మందులో చేర్చుటకు మీ కృపదాయ. అవును ప్రభు. ఎక్కడ సువార్త వెళ్ళలేదు నా ప్రభు, ఆ చోట్లెల్లా మీ బిడ్డలను పంపిన తండ్రి. అవును. సువార్తను ప్రకటించినట్టుగా కృపదాయ. ఆత్మల భారము, పరిచర్య అంతటిని కూడా ఆత్మల రక్షణ ఆశీర్వదించము నాయన. కూడి వచ్చిన ఒక్కొక్కరిని బట్టి పేరు పేరున మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ బిడ్డలు ఏ ఏ ఆశలతో, ఏ తలంపులతో, ఏ ఏ కోరికలతో, ఏ ఏ అవసరాలతో నా తండ్రి, ఏ స్వస్థత నిమిత్తమై, ఏ అక్కరల నిమిత్తమై మీ సన్నిధికి వచ్చి ఉన్నారు నా తండ్రి. మీరు చూచే దేవుడుగా ఉన్నారు అయా. వారి కన్నీటిని మీరు తుడవమని ప్రార్థన చేస్తున్నాం. వారి వేదనను తీసివేయండి నా తండ్రి అయా. ఈ గాయపన హస్తము చేత నిబిడలను ముట్టుమని ప్రార్థన చేస్తున్నాం. స్వస్థతలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఎగ్జామ్ రాయిపోయి బిడ్డల నిమిత్తమై భారముతో ప్రార్థన చేస్తూ గ్రూప్ 2 మంచి జ్ఞానము గ్రూప్ 2 ఎగ్జామ్ రాసి ఉన్నారు ప్రభువా. మంచి ఫలితాలు నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన. ఉద్యోగాలు ఇవ్వండి. ఉద్యోగం లేని వారి కొరకై, ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న బిడ్డల నిమిత్తం
భారముతో ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. మంచి ఉద్యోగాలతో నీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వివాహాల కొరకై ఎదురు చూస్తున్న బిడ్డల కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచి జీవితం ఉద్యోగాలు, వ్యాపారాలు, బిడ్డలను ఆశీర్వదించు. వ్యాపారాలు, కుటుంబ వ్యవస్థ మీరు ఆశీర్వదించండి. కుటుంబ వ్యవస్థను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము. ఆరోగ్యంతో నింపండి, ఆరోగ్యముతో స్వస్థపరచండి, స్వస్థతలు దయచేయమని, మెరుగైన పోషణ ఇవ్వండి. అవును నా తండ్రి మీకు వందనాలు. వస్తు వాహనాలు ఇవ్వండి. అవును నా ఆస్తులు ఇవ్వండి. వందనాలు. ఘనపరచండి. అవును నా తండ్రి. లాగనే బిడ్డల మీద దీవించిన వివాహమై సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. గర్భ ఫలములు ఇచ్చి వారికి దయచేయండి నాయన. తృప్తిపరచండి. బహుమానాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ అనేక మంది నిబడులు చదువులో ఉన్నారు. మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, చదువు మీద శ్రద్ధను మీరు దయచేయండి ప్రభు. మా దేశ నాయకులు వృద్ధాప్యంలో ఉన్నారు నాయన. మంచి శక్తిని, బలమును మీరు దయచేయండి. మా దేశ రాజకీయ నాయకుల కోసమై ప్రార్థన చేస్తూ ఉన్నారు. మంచి పరిపాలన వారు మాకు అందించడానికి సహాయం చేయండి ఆయన. ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. చిత్తానుసారమైన ప్రభుత్వము మా రాష్ట్రములో కానీ కేంద్రములో కానీ మీరు ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇలాగ నా ప్రజల క్షేమం కొరకి, ప్రజల క్షేమం నిమిత్తమై భారముతో ప్రార్థన చేస్తున్నాం. సుఖ సంతోషాలతో నిబిడలు వర్ధిల్లునట్లుగా నా తండ్రి ఒక మంచి దేశముగా ప్రతి సామాన్యుడు పోషించబడాలి ప్రభు. వందనాలు. ప్రతి సామాన్యుడు కూడా నా తండ్రి వారు ఉండడానికి మంచి గృహమును, తినుటకు మంచి ఆహారమును వారికి దయచేయండి నా తండ్రి. కావాల్సిన పనులు నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ అడిగినవి అడగమచ్చినవన్నీ కూడా మీరు అనుగ్రహిస్తారు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, దివ్యమైన, పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నది ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి కూడిచ్చిన మనందరికి, నీ ప్రాంతానికి, నీ మినిస్ట్రీకి దేవుడు సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా. చప్పటి కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. గమనించండి ప్రియులారా, ఈరోజు మొదటి రోజు ఎయిర్పోర్ట్లన్నీ ఆలస్యమని కాబట్టి ఒక 20 నిమిషాలు ఎక్కువైంది. మనం 9కి ముగిస్తాం. మన అలవాటు 9కి ఆపేస్తాం. ఇంకో విషయం ఏంటంటే, నేను వృద్ధాప్యంలోకి వస్తున్నాను కాబట్టి నా సహకారుల్ని నా స్థానంలో వాళ్ళు అలవాటు అవుటకు ప్రియులరా వారిని కూడా మనం అలవాటు చేయడానికి నిలబెడుతున్నాం. ఇందువల్ల కొంచెం 10 నిమిషాలు అటు ఇటు లేట్ అవుతుంది. తర్వాత రేపు తెల్లవారి సరిగ్గా 9 గంటలకి మందిర్లో ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. వినిపిస్తుందా? రేపు తెల్లవారి 9 గంటలకి ఇక్కడ ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. ఎంతమంది రాగలరు? సరే, ఇద్దరు వస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ అన్నం చేస్తాం. కోడిగుడ్లు కూడా తెచ్చిపెట్టున్నా. రేపు ప్రార్థనకు వచ్చే వాళ్ళకి మధ్యాహ్నం గుడ్డు పెట్టాలని, వీళ్ళిద్దరే కాబట్టి వాళ్ళిద్దరికి చెరో గుడ్డు, ఉన్న గుడ్లు నాయే. సరే, ఇప్పుడు చెప్పండి, ఎంతమంది వస్తారు? అంతేనా? గుడ్డు పెడతానని కూడా రానంటారు వీళ్ళు.